వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మనం చెప్పాలి తప్ప వీళ్ళు పడంది చెప్పకూడదనే ఒక్క భావనతో మాత్రం నమ్మకంతో మాత్రమే ఆగిపోయినది. లేకుంటే ఇన్ని పనులు చేసినది ఇంకో 200 చెప్పేదానికి ఏం పెద్ద. నిజం చెప్పాలంటే మీరు చెప్పేదానికంటే మా క్రెడిబిలిటీని ఎక్కువ చెప్తే నమ్మేదాన్ని. కానీ ఆ రోజు అందరూ ఏమనుకున్నారు, ఇది ఇచ్చినారు కదా, మీ అనుభవం ఉంది కదా, మీరు ఏదో చేస్తారని చెప్పి పాపం నేను ఇంతకుముందు చెప్తే కదా మానవుడు కూడా ఆశాజీవి అని చెప్పి పాపం చేసుకున్నారనమాట. ఏదేమైనా మీరు ప్రధానంగా మీరు గెలిచేదానికి మేము ఓడిపోయేదానికి కారణం ఏమంటే మీకు 15 నీకు 15 నీకు 15 అని చెప్పి ఆ 15 కారణం యాక్చువల్లీ ఏం చెప్పాలంటే. సరే ఏదేమైనా జరిగిపోయిన తర్వాత ఈ రోజు మనం గమనించినట్లయితే సంవత్సరం రోజులు అవుతుంటే పేదవాళ్ళు ఎట్లుంటారు ఒక్కసారి మీరు చూడండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళని మీరు ఏదో కేసులు పెట్టి అవి పెట్టి గ్రామాల్లో వార్డులలో జరుగుతుంది, అదే కాదు. అది కాకుండా పెట్టి క్రైమ్ ఎంత పెరిగిందో ఒకసారి గమనియండి. పెట్టి కేసులు ఎంత పెరిగినాయి గమనియండి. ఒకసారి పోలీస్ స్టేషన్లలో పరిస్థితి ఎంత క్యూ ఉందో గమనియండి. ఏ పోలీస్ స్టేషన్ చేసినా బయట 100 మంది నిలబడుకొని ఉంటారు కంటిన్యూస్గా. ఎందుకంటే అన్రెస్ట్, ఒక రకమైన పబ్లిక్లో అన్రెస్ట్. ఎందుకు వచ్చింది అన్రెస్ట్? ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా ఒక నమ్మకంతో పేదవాడు ఈవెన్ కోవిడ్ అన్నప్పుడు బయటికి పోలేని పరిస్థితి కూడా ఒక నమ్మకంతో ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం మనం ఆదుకుంటుంది, ఈ క్యాలెండర్ ప్రకారం ఈ నెల ఇది వస్తుంది, ఈ నెల ఇది వస్తుంది అని చెప్పి ఎంతో మంది ఎన్నో వాళ్ళ బడ్జెటింగ్ చేసుకున్నారనమాట. ఎట్లయితే ఒక మధ్యతరగతి వాళ్ళు నా జీతం ఇంత వస్తుంది, నాకు పిల్లల చదువుకి ఇంత, హౌస్ రెంట్కి ఇంత అని చూసుకున్నారు. బీదోళ్ళు కూడా పాపం బడ్జెట్ చేసుకున్నారు. ఈరోజు మనం గ్రామాలలో గమనిస్తే ఫైనాన్స్ కార్పొరేషన్లు అయితే దాదాపు 50, నేను కూడా ఆశ్చర్యపోయినాను, 50% పైన అందరూ కూడా ఫైనాన్స్ కార్పొరేషన్లలో అప్పులు తీసుకున్నారు. ఆ ఫైనాన్స్ కార్పొరేషన్ అప్పుల్లో వీళ్ళేమంటే లెక్కలేసినారు. మీరు ఎందుకంటే ఇంటికి పోయి సర్టిఫికేట్ ఇచ్చినారు కదా, ప్రతి ఒక్కరికి సంతకం పెట్టి మరి సర్టిఫికేట్ నీకింత వస్తుంది, నీకింత వస్తుంది, నీకింత వస్తుంది అని ఆ లెక్క చూసుకొని పాపం అందరూ మామూలు కంటే కూడా ఎక్కువ అప్పు చేసినారు, వస్తుంది కదా అని చెప్పి. ఈ రోజు పోయి గమనిస్తే అవి రకరకాల ఫైనాన్స్ కార్పొరేషన్లు, 5 స్టార్ ఫైనాన్స్ అనేది ఒకటి, ఏదో టీటీకే అనేది ఒకటి, రకరకాల రాష్ట్రాల నుంచి, ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే ఫైనాన్స్ కార్పొరేషన్లు. అయితే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎంత అన్రెస్ట్ ఉందంటే ఈ పెట్టి క్రైము ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఇన్సెక్యూర్ అయిపోయినాడు ఒక మానవుడు, మామూలు సామాన్య మానవుడు ఎంతో ఇన్సెక్యూర్ అయిపోయినారనమాట. మరి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఈ పరిపాలన వల్ల, వెల్ఫేర్ వల్ల చాలా అన్యాయం జరిగిపోతుందని అనేవాళ్ళు చీవరికి వచ్చేటప్పటికి 3 అంతలు చెప్తే కూడా చూస్తూనే ఉండారనమాట. అంటే వాళ్ళేమో 3 అంతలు చెప్పిందని. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఈ వెల్ఫేర్ అనేది కుదరదు, నేను ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా, నేను శాశ్వత అభివృద్ధి ద్వారా, ఈ అదే కొత్త వర్డ్ సంపద సృష్టి ద్వారా నేను అభివృద్ధి చేస్తానంటే ఆ ఫిలాసఫీ మీద మీరు గెలిచింటే ఎలక్షన్ ఓకే. మీరు ఆ ఫిలాసఫీ చెప్పలేదే. మీరు ఫిలాసఫీ అది చెప్తే ఎలక్షన్ వచ్చేటప్పటికి ఫిలాసఫీ మార్చేస్తారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫిలాసఫీ అమల్లోకి రాలేదు. సో దీనివలన ఎంత అన్రెస్ట్ అనేది ఒకసారి చూడండి. మేము చేసిన పరిపాలన ఎటువంటి పరిస్థితుల్లో కోవిడ్తో అల్లాడిపోయి చాలా ఇబ్బందులు కలిగి ఆ పరిస్థితుల్లో మేము చేయడం జరిగిందనమాట.